శ్రీ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి గవర్నమెంట్ ఇక్కడ రాకముందే ఒక హామీ చేశారు. సూపర్ 6 అనే పథకాలను ఇస్తామని హామీ ఇచ్చి అందులో భాగంగా చూసినప్పుడు తల్లికి వందనం అనేది ప్రవేశపెడుతూ అమ్మఒడి ఇంటికి ఒకటే ఇస్తున్నారు. ఎంతమంది బిడ్డలు ఉంటే ఇంటిలో అంతమంది బిడ్డలకు కూడాను తల్లికి వందనం కింద మరి చదువుకునే బిడ్డలందరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తామనేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఇక్కడ చూసుకుంటే మన బిడ్డలంతా కూడా ఇక్కడ చదువుతున్నారు. ఒక్కొక్కరికి 2 ఉన్నారు, 3 ఉన్నారు. 2కి 3కి వచ్చింది కదమ్మా? మీకు ఎంతమందికి వచ్చింది తల్లి? 3కి. అదనుకుంటారా? మరి గతంలో ఎంతమందికి వచ్చేది? ఎవరికి రాదా? ఒక పని అయిపోయింది. సరే, కొంతమందికైనా ఒకరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది ఉంటే అందరికీ వస్తూ ఉంటారు. సంతోషం తల్లి, కూర్చోమ్మా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడున్నారో కానీ ఆయన సంతోషిస్తూ ఉంటారు. ఈ తప్పట్లన్నీ కూడా చప్పట్లు ఆయనకి వినిపిస్తూ ఉంటాయి. మరి మన సీఎం గారి ఆశయం ఎప్పుడు కూడా విశాల దృక్పథంతో స్వార్థరహితంగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. రాష్ట్రం బాగుండాలి, తద్వారా దేశం బాగుండాలి అనే మరి అదేవిధంగా ప్రపంచం అంతా కూడా బాగుండాలి అనే ఒక విజన్ పెట్టుకొని ఎప్పుడు కూడా విజన్ 2020 అన్నాడు. ఇప్పుడు P4 యొక్క ప్రవేశపెట్టేసి విజన్ 46, 47 అనేసి మరి మొదలుపెట్టి అప్పటికి పేదరికం లేని, మరి నిరుద్యోగం లేని, అదేవిధంగా ఎవరు కూడా చదువుకొని వాళ్ళు కూడా లేని సమాజాన్ని పూర్తి స్థాయిలో 100 స్థాయిలో 100% స్థాయిలో తీసుకుని వెళ్ళాలనేసి ముఖ్యమంత్రి గారి ఒక ఆశయంని పెట్టుకుని ఆ ఆశయం ప్రకారంగా పనిచేస్తున్నారు. ఆ ఆశయ సాధనలో మనం కూడా భాగమై ఈ కార్యక్రమాలని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఇప్పుడే చూశారు తల్లికి వందనం అంటే ఏంటి, చాలా మందికి తెలియదు. అది ఇప్పుడే తల్లులందరూ కూడా వరుసగా నిలబడుకుంటే మరి అక్కడ ప్లేట్లు పెట్టి బిడ్డలు వెళ్ళి వాళ్ళ పాదాలకు అడిగి ఆ నీళ్లు చల్లుకొని నమస్కారం చేసి వచ్చారు. ఇది ఒక సత్సంప్రదాయం. సనాతన ధర్మంలో, భారతదేశంలో ఉన్న సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా తల్లి తండ్రి మన ప్రత్యక్ష దైవాలు. మరి ప్రత్యక్ష దైవాలైనప్పుడు తల్లికి తండ్రికి నమస్కారం పెట్టి మనము వస్తే అందుకే మరి ఎనలేని పుణ్యం కూడా వస్తుంది. చేపట్టే ఆ కార్యాలు కూడా విజయవంతం అవుతాయి. మీరు ఈ సందర్భంగా చిన్న ఎందుకంటే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రవేశపెట్టారంటే ఒక చిన్న కథ చెప్తాను. మరి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, సృష్టికర్తలు. వాళ్ళకి 2 బిడ్డలు ఉన్నారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. తెలుసు. మరి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి ఆధిపత్యం ఇవ్వాలనేసి, దేవతలకంతా ఆధిపత్యం ఇవ్వాలనేసి పోటీ పడ్డారు. ఈయనేమో నేను చాలా స్పీడ్గా పోతూ ఉంటాను, నాకే కావాలా అంటాడు సుబ్రహ్మణ్య స్వామి. వినాయక స్వామి నాకు కావాలంటాడు. అందుకు దేవతలంతా కలిసి ఒక చిన్న పోటీ పెడతారు. మరి ఈ భూమండలాన్ని అంతా కూడా, సృష్టిని అంతా కూడా 3 సార్లు అతి వేగంగా ఎవరైతే తిరుక్కొని వస్తారో వాళ్లకు ఈ దేవతలకంతా కూడా సకల గణాలకన్నిటి కూడా గణాధిపత్యం ఇస్తామని కూడా అక్కడ దేవతలంతా తీర్మానం చేస్తారు. మరి సుబ్రహ్మణ్య స్వామికి ఆ వాహనం ఏముండాలంటే నెమలి తెలుసు మీకు. నెమలి వినాయకులతో వెయ్యని వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అదేవిధంగా మన వినాయకుడి స్వామికి వాహనం ఏంటంటే ఎలుక. ఆ ఎలుక మెల్లగా పోతూ ఉంటుంది. ఈయన ఎలుక మీదనే పోవాలా, ఆయన నెమలిపైనే పోవాలా. రెడీ అంటారు. ఏమయ్యా మీరు రెడీనా అంటే వాళ్ళ అమ్మని అని చెప్తారు. మేము రెడీ. 3 సార్లు తిరిగే వచ్చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఓకే స్టార్ట్ అంటేనే నెమలిపైన ఎక్కేసి వెళ్ళిపోతాడు అనమాట. కనిపించడం కూడా కనిపించింది, ఆడో వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఈయనేమో వినాయక స్వామి ఏడబడి ఉంటాడు. ఇదేమరా నువ్వు పోలేదంటే ఆలోచిస్తూ ఉంటాడు అంటాడు. ఆయనకు ఆలోచించినప్పుడు సృష్టికర్తలు ఎవరు, యావత్ సృష్టి కూడా తల్లిదండ్రుల్లో నుంచినే సృష్టి ఉద్భవిస్తూ ఉంది. ఆ తల్లి గర్భం నుంచినే తండ్రి ద్వారా మనం భూమిపైకి వచ్చాము. తర్వాత ఈ భూమిలో కలిసిపోతాము. కాబట్టి మనం ఇక్కడ ఉన్నామంటే దీనికి కారకులు ఎవరే అంటే మన తల్లి తండ్రి. అందువల్ల ఆ తల్లి తండ్రికే మనం నమస్కారం పెట్టేసి పోలేదా అనుకునేసి ఆయన పాప వచ్చేసుకునేసి స్నానం పెట్టేసి తల్లికి వందనం, తండ్రికి వందనం అనేసి 3 రౌండ్లు వేసుకొని వచ్చేస్తాడు. 3 రౌండ్లు ఎప్పుడైతే వేస్తే 3 దేవతలంతా చూస్తున్నారు. ఎక్కడ చూసినా వినాయక స్వామి కనిపిస్తున్నాడు. ఏడ పోయినా ఎక్కడ ఏ లోకంలో చూసినా వినాయక స్వామి కనిపిస్తున్నాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చే లోపల నేను గమ్మున కూర్చో ఉన్నాడు, కుడుపులు తింటా. ఏదాన్ని వేడమన్నా నేను ఎప్పుడో చూసి వచ్చేసాడంట. మళ్ళీ సాక్షులు వచ్చాడు. దేవేంద్రుడు వచ్చాడు. మా ఇంద్రలోకానికి ఎప్పుడో వచ్చేసాడు ఆయన. చంద్రుడు వచ్చాడు. మా లోకానికి ఎప్పుడో వచ్చేసాడు ఆయన అన్నాడు. పాతాళ లోకము ఆయన వచ్చాడు. మా లోకానికి ఎప్పుడో వచ్చేసాడు వినాయకుడు అన్నాడు. అంటే ఏంటంటే తల్లికి తండ్రికి పాదాలకు నమస్కారం చేసి మొక్కుని మన పని కావాలని ముందుకు వెళ్ళినప్పుడు
విద్యార్థి మీరు కూడా వినాలా. ఆ కార్యక్రమం 100కు 200% విజయవంతం అవుతుందనేదానికి ఒక నిదర్శనమే ఈ కథ మీకు చెప్పాను. ఇది యథార్థమని కూడా మీకు తెలియజేస్తుంటూ మీరు కూడా ఈ ఆనవాయితీని ఇట్లే కంటిన్యూషన్ చేస్తూ మీరు ఇళ్లలో నుంచి వచ్చేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు మీకే చెప్పేది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు మాకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు, మీ అకౌంట్లోకి వచ్చింది కాబట్టి ఆ దేవుడు చెప్పాడు కాబట్టి ఈ ప్రత్యక్ష దేవత మూర్తులైన మీకు నమస్కారం చేసి వెళ్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి మీ తల్లికి తండ్రికి మీరు ఆశీర్వాదం తీసుకొని పాదాభివందనం చేసుకొని మీరు స్కూల్లోకి రండి. మీరు గుడికి పోతారో లేదు అది నాకు అనవసరం, కానీ అక్కడ దేవతలు ప్రత్యక్ష దైవాలకు మీరు దండం పెట్టుకొని వచ్చి ఇక్కడ పాఠశాలలోకి వచ్చిన వెంటనే మీకు ఎవరైతే మీ టీచర్లు ఉంటారో వాళ్ళు కూడా నమస్కారం చేయాలా. ఎందుకంటే వాళ్ళు తల్లి తండ్రి తర్వాత గురువే దైవం. మాకు తల్లి తండ్రి దేవుళ్ళకి చూసాం, ఇక్కడ దైవానికి చూస్తున్నామని చెప్పేసి నమస్కారం చేసి మీ సీట్లో కూర్చొని టీచర్లు చెప్పే ఉపాధ్యాయులు చెప్పే యొక్క పాఠాలు మీరు విన్నప్పుడు ఆ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా నెగ్గుతారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి కలెక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఈరోజు చూస్తే మీరు ప్రపంచంలో అతి గొప్పవంతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కష్టాలకు వచ్చి చదువుకున్న వాళ్ళే. మీరు చూశారు అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్గా జీవితం స్టార్ట్ చేసి ఆకలమ్మ అంటే వాళ్ళ అమ్మ ఎక్కడో 4 ఇండ్లు పని చేసుకొని వచ్చి రొట్టెలు చేసిస్తే తినేసి తెల్లవారితో పేపర్ బాయ్గా పోయేసి పేపర్ వేసి చదువుకున్నాడు. ప్రపంచ పితామహుడైనాడు, సైన్స్ పితామహుడైనాడు. ఈరోజు మననే పహల్గాంలో కొంతమంది యదవులు వచ్చేసి కొట్టేసి మీ మోడీకి చెప్పుకుంటే మన వాళ్ళు అక్కడికి పోయి ఆడబిడ్డల ద్వారా అక్కడికి పోయి వాళ్ళని చంపేసి వచ్చారు.